హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక డైలీ రొటీన్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో మామిడికాయ పులిహోర, రాగి ఇడ్లీ, అలాగే పిల్లల కోసం చాలా ఈజీగా ఇంట్లోనే రవ్వ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండీ! అందులోకి నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకున్నాను. ఫ్రై చేసుకున్న పల్లీలు, మగ్గించుకున్న ఈ టమాటా, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, తగినంత ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే పల్లీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి కావాలంటే మనం తాలింపు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలాగే తినొచ్చు. ఇంకా రాగి ఇడ్లీ బ్యాటర్ ముందు రోజుది కూడా వీడియో తీశానండి. అంటే ఈ బ్యాటర్ ఏ విధంగా తయారు చేశారు క్లియర్‌గా చెప్పండి అని అడుగుతారు కదా! సో, అందుకని ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రాగులు, అలాగే ఒక గ్లాస్ బియ్యం కూడా తీసుకున్నానండి. బియ్యం వేయకుండా కూడా కొంతమంది తయారు చేస్తారు. అయితే మనం కొంచెం బియ్యం వేస్తేనే ఇడ్లీ గానీ, దోసలకు గానీ టేస్ట్ బావుంటాయన్నమాట. సో, నేనైతే కొంచెం బియ్యం యాడ్ చేస్తానండి. సో, ఈ పిండి రుబ్బుకునేటప్పుడు అంటే మార్నింగ్ నానబెట్టేసాను నేను ఇవన్నీ. అండ్ రుబ్బుకునేటప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక హాఫ్ కప్ అటుకులు కూడా ఈ విధంగా క్లీన్ చేసేసి వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం చక్కగా మెత్తగా రుబ్బుకోవడమే. నేనైతే మిక్సీ జార్‌లో వేసేస్తానండి. గ్రైండర్‌లో అయితే చాలా టైం పడతదనమాట. ఎందుకంటే రాగులు మెత్తగా నలగడానికి చాలా టైం పడతది. సో, అందుకని నేనెప్పుడు కూడా మిక్సీ జార్‌లోనే వేసేస్తూ ఉంటాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చక్కగా ఈ పిండి చాలా మంచిగా ఫర్మెంట్ అవుతుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగా ఫర్మెంట్ అవుతది. అందుకని మీరెంత పిండి రుబ్బుకున్నా సరే కొంచెం పెద్ద గిన్నెల్లో వేసుకొని ఉంచుకోండి. మీరు ఈ సమ్మర్‌లో ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ రుబ్బుకున్నప్పుడు ఈ విధంగా స్టీల్ గిన్నెల్లోనే వేసుకొని పెట్టుకోండి. మీరు అల్యూమినియం వాటిల్లో వేశారనుకోండి, ఇది ఫర్మెంట్ అవుతున్నప్పుడు పిండి మంచిగా సమ్మర్‌లో ఫర్మెంట్ అవుతది కదండీ! అంటే కొంచెం పులుస్తది గూడా. ఆ టైంలో ఏంటంటే, ఆ సిల్వర్ పార్టికల్స్ అవన్నీ కూడా పిండిలో మిక్స్ అవుతాయి. అదేవిధంగా పిండి కూడా చాలా తొందరగా పులిసిపోతుందండి. హెల్త్‌కి అస్సలు మంచిది కాదనమాట. అల్యూమినియం వాటిలో మనం ఈ ఇడ్లీ పిండి, దోస పిండి పెట్టుకోవడం అనేది. సో, అందుకని అల్యూమినియం పాత్రలు అవాయిడ్ చేసి మాక్సిమం స్టీల్ వాటిల్లో, ఇంకా తప్పదు అనుకుంటే గనక ప్లాస్టిక్ టప్పర్‌వేర్ ఇవి వస్తాయి గదండీ! సో, ఆటిల్లో గానీ స్టోర్ చేసుకోండి. ఇంకా మనం రుబ్బుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్‌తో మనం 3, 4 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇడ్లీ వేసుకోవచ్చు, దోసలు వేసుకోవచ్చు, గొంతు పొంగనాలు వేసుకోవచ్చు, ఊతప్పం టైప్‌లో కూడా వేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఒక్క పిండి రుబ్బేసుకుంటే రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోసలు, ఒకరోజు ఊతప్పం ఇట్లా వేసుకోవచ్చనమాట. ఇంక నేను ఈ ఇడ్లీ బ్యాటర్‌లో మీకు తెలుసు కదండీ! నేను ఇడ్లీ వేస్తున్నప్పుడు ప్లెయిన్‌గా వేయను అని. అందులో బీట్రూట్ తురుము వేశాను. బీట్రూట్ తురుము గానీ, క్యారెట్ తురుము గానీ, లేదంటే పాలకూర, ముల్లంగి ఇటువంటివి ఏమన్నా ఉంటే గనక సన్నగా తురిమేసి అందులో వేసేస్తూ ఉంటాను. ఈరోజైతే అందులో నేను బీట్రూట్ తురుము వేశానండి. ఇంకిది మండే రోజు వ్లాగ్ అండి. మండే అంటే ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. లేచిన వెంటనే గదులన్నీ శుభ్రం చేసేసుకొని, మాప్ పెట్టేసుకొని, తలస్నానం అయితే చేసేసాను. పూజ చేసుకునే ముందు ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి పెట్టేసాననుకోండి, పిల్లలు లేచేసరికి ఇంకా ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీగా ఉంటుంది. తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. లాస్ట్ ఒక వీడియోలో నేను నా ఫైబ్రాయిడ్స్ జర్నీ అయితే షేర్ చేశాను కదండీ! అంటే నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, సింప్టమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెప్పాను కదా! ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారు మరి, ఎక్కడ చూపించుకున్నారు అని అడిగారు. నేను భీమవరంలో చూపించుకున్నానండి. అంటే యూపీలోనే టెస్ట్‌లవి చేయించుకున్నాను. నాకు ఇక్కడే తెలిసిందనమాట ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని. ఇంకా జనవరిలో నేను ఇంటికి వెళ్ళాను కదండీ! జనవరి మంత్‌లో సంక్రాంతికి. అప్పుడు భీమవరం హాస్పిటల్‌లో అయితే చూపించుకున్నాననమాట. ఫైబ్రాయిడ్స్‌కి నేను మెడిసిన్స్ ఏమి యూజ్ చేయట్లేదండి. ఇప్పటివరకు ఫైబ్రాయిడ్స్ కోసం నేను ఒక్క మెడిసిన్ కూడా వేసుకోలేదు. కొంతమంది అంటే నేను ఒక డాక్టర్‌ని సంప్రదించలేదులెండి. ఇద్దరు, ముగ్గురు డాక్టర్స్ సలహా అయితే తీసుకున్నాను. నాకు అందులో ఒకరిద్దరు యూటరస్ రిమూవ్ చేసేసుకోవాలి,
మీకు పిల్లలు ఉన్నారు కదా, ఇంకా గర్భాశయం ఎందుకు, గర్భాశయం రిమూవ్ చేసేస్తాం అని అన్నారండి. నాకు ఇంత చిన్న ఏజ్‌లో గర్భాశయం రిమూవ్ చేయించుకోవాలి అని లేదు. అయితే నేను ఒక డాక్టర్‌ని అడిగానండి. ఈ విధంగా ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్ వస్తే గర్భాశయం తీసేయడం ఒక్కటే ఆప్షనా అండి? ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఏం ట్రీట్మెంట్ ఇస్తారు అని అడిగాను. దీనికి 3, 4 ఆప్షన్స్ అయితే చెప్పారనమాట. ఒకటి ఫైబ్రాయిడ్స్‌ని రిమూవ్ చేసేయడం లాప్రోస్కోపీ ద్వారా. రిమూవ్ చేసినా కూడా అవి మళ్ళీ తిరిగొచ్చే ఛాన్స్ ఉందంటండి. కొన్నాళ్ళకి మళ్ళీ ఫార్మ్ అవుతాయన్నమాట రిమూవ్ చేసినా కూడా. 2 మెడిసిన్స్, అంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఇప్పుడిప్పుడే మీకు ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి మెడిసిన్స్ ద్వారా వాటి సింప్టమ్స్ అవి మనం తగ్గించొచ్చు అని చెప్పారు. ఇంకా మెడిసిన్స్ మనం అలా యూజ్ చేస్తూ ఉండాలండి. మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయంట, ఈ ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్‌కి సంబంధించిన మెడిసిన్స్. ఇంకా అవి హార్మోనల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్. నాకు మెడిసిన్స్ యూజ్ చేయడం కూడా ఇష్టం లేదండి. ఇంకా రోజు మెడిసిన్స్, నాకు అసలే మెడిసిన్స్ అంటేనే భయం. టాబ్లెట్స్ అవి వేసుకోవడం అంటే కొంచెం భయమే. ఇంకా నేను మెడిసిన్స్ కూడా ఆ ఆప్షన్ కూడా చూస్ చేసుకోలేదు. ఇంకొక ఫైనల్ ఆప్షన్ ఏంటి అంటే మెరీనా లూప్ అనమాట. మెరీనా లూప్ అనేది మనకి గర్భాశయంలో పెడతారు. సో, దానివల్ల అది సెట్ అయితే గనక, మన బాడీకి సెట్ అయ్యి అది పొజిషన్‌లో ఉంటే గనక ఒక 5 ఇయర్స్ మనం హ్యాపీగా ఉండొచ్చండి. అంటే ఈ హెవీ బ్లీడింగు, ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే ఈ హెవీ బ్లీడింగు, హెవీ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. సో, నేను తీసుకున్న ట్రీట్మెంట్ అయితే మెరీనా లూప్ అండి. నేను మెరీనా లూప్ పెట్టించుకుని 3 మంత్స్ కంప్లీట్ అయ్యి ఇది 4థ్ మంత్. అసలు మెరీనా లూప్ అంటే ఏంటి? అది ఎలా పెడతారు? ఇంచుమించు దానికి ఎంత ఖర్చవుతుంది? అది పెట్టిన వెంటనే మనకి ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే ఈ సింప్టమ్స్ అన్నీ ఆగిపోతాయా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇవన్నీ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీకేమైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే గనక తప్పకుండా నేను అది ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియోలో ఆ మెరీనా లూప్ గురించి చెప్పాలి అంటే వీడియో మొత్తం అయిపోద్దనమాట, అంతుంది. సో, మెరీనా లూప్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి. సో, దాని గురించి నేను సెపరేట్‌గా వీడియో అయితే పెడతాను. ఇక్కడ నేను ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత పిల్లలిద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి మ్యాంగో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మామిడికాయ పులిహోర. మార్నింగ్ మా హస్బెండ్‌ని మామిడికాయ పులిహోర చేస్తాను, మామిడికాయలు తీసుకురమ్మంటే ఈ చిన్న చిన్న కాయలు తీసుకొచ్చారండి. ఇవి ఎలా ఉంటాయో ఏంటో అని అనుకున్నాను గానీ చాలా పుల్లగా ఉన్నాయి. టెంక కూడా కట్టిందనమాట. అంటే కాయలు చిన్నగా ఉన్నాయి గానీ సో, మంచి కాయలనమాట. పచ్చడి కాయలు అనుకుంటా అండి. సో, చాలా పుల్లగా బావుందనమాట. ఈ మామిడికాయ పులిహోర కోసం మామిడికాయల పైన మనం స్కిన్ అంతా కూడా తీసేసి ఈ విధంగా తురుముకోవాలి. మరీ సన్నగా కాదండి, కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా, సో, దాంతో అయితే తురుము పెట్టుకోండి. ఈ పచ్చి మామిడికాయలు వచ్చే సీజన్‌లో మనం వీటితో రకరకాల రెసిపీస్ ట్రై చేయొచ్చు కదండీ. ఆంధ్రాలో ఉంటే చక్కగా మామిడికాయ పచ్చిరొయ్యలు, మామిడికాయ మెత్తళ్ళు, మటన్ మామిడికాయ, ఇట్లా నాన్ వెజ్ రెసిపీస్‌లో వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందనమాట. నాకు మామిడికాయ పచ్చిరొయ్యలంటే చాలా ఇష్టం. ఇక్కడ పచ్చిరొయ్యలు, మెత్తళ్ళు అటువంటివి ఏమీ దొరకవు కదండీ. ఇంక పప్పు మామిడికాయ లేదంటే మామిడికాయ పులిహోర ఇటువంటి రెసిపీసే చేసుకోవాలి. ఈ మామిడికాయ పులిహోర అన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టమండి. ఈ మ్యాంగో సీజన్‌లో ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాను. మామిడికాయ తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇంకా మనం పులిహోరకి వేసుకునే పోపులన్నీ కూడా, అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆవాల నూనె వేసానండి, అందుకే మనకి కొంచెం ఎల్లో కలర్‌లో కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ, నేను ఎక్కువగా ఆవ నూనె ఉపయోగిస్తున్నాను అనమాట. బాగా అలవాటైపోయిందండి ఆ ఫ్లేవర్ అదంతా కూడా మాకు. సో, ఆవ నూనె ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. ఈ పులిహోర అలాగే పచ్చళ్ళు అవి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, రోటి పచ్చళ్ళు, పులిహోర లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఆవ నూనె వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఈ పోపులన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక 3, 4 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ, అలాగే అందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోండి. ఈ విధంగా మనం పోపులోనే మామిడికాయ తురుము వేసుకుంటే కొంచెం అది ఫ్రై అయ్యి బావుంటుందండి. ఆ పులుపు మొత్తం ఈ పోపుకి వాటికి పడుతుందనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సో, దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న
రైస్లో వేసేసుకోవాలి. రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ అట్లా వండుకోవాలన్నమాట. మరి వాటర్ ఎక్కువ వేసేసి ముద్దలా వండుకుంటే పులిహోరకి అస్సలు బాగోదండి. కొంచెం రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇంకా మనం వేయించుకున్న ఈ పులిహోర పోపు, ఆ మామిడికాయ తురుము మొత్తం రైస్‌కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో పైనుంచి కూడా కొంతమంది ఆయిల్ వేసుకుంటారండి. కావాలంటే వేసుకోవచ్చు. అంటే రైస్‌లో కూడా పైన ఆయిల్ వేసి కలుపుకుంటారు. నేనైతే ఆయిల్ ఏమి వేయలేదండి. పోపులో వేసిన ఆయిలే. ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమి ఆయిల్ వేయలేదు. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో, టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఎంత బావుందో. మా హస్బెండ్ లంచ్ బాక్స్‌లోకి చాలా చాలా సింపుల్‌గా ఈరోజు ఈ విధంగా మ్యాంగో రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. కొంచెం కర్డ్ రైస్ కూడా కలిపి పెట్టాననమాట. ఇందులో మీరు కావాలంటే వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ మధ్య చాలామంది పులిహోరలో కూడా జీడిపప్పు వేస్తున్నారు. ఇదివరకు వేసేవారు గాదు. ఈ మధ్య వేస్తున్నారనమాట. కావాలంటే మీరు వేసుకోండి. ఇంక ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేశాను కదండీ! అసలు ఎన్ని గిన్నెలయిపోయాయో. ఇంక వంట పనంతా అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ విధంగా సింక్ నిండా గిన్నెలున్నాయనుకోండి, అవి క్లీన్ చేసిన తర్వాతే ఏ పనైనా చేయాలనిపిస్తదండి. అవి క్లీన్ చేయకుండా నేను ఏ పని చేస్తున్నా సరే, నాకింకా నా దృష్టంతా కూడా సింక్‌లో ఉన్న గిన్నెల పైనే ఉంటదనమాట. అవి వదిలేసి పడుకున్నాననుకోండి, కల్లోకి కూడా వచ్చేస్తాయి. అలా ఉంటదనమాట. నాలా మీలో ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి మీలో చాలామంది అలానే ఉంటారు. సింక్‌లో గిన్నెలుంటే గనక అవి క్లీన్ చేసేసుకుంటేనే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందనమాట. ఇంక నేను లాస్ట్ పెట్టిన వీడియోలో మీషోలో తీసుకున్న బ్లౌజెస్, డ్రెసెస్ చూపించాను కదండీ! ఆహ్, కాటన్ బ్లౌజ్ అని చెప్పాను కదా! అది. ఆ కాటన్ బ్లౌజు తడిపితే షింక్ అయిపోతుందేమో లక్ష్మి గారు అని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, కళ్యాణి గారు. నేను ఆ బ్లౌజ్ మీకు లోపల టర్న్ చేసి చూపించలేదు. మర్చిపోయానండి. అది మనం స్టిచెస్ వేసుకోవడానికి క్లాత్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. అంటే ఖర్చు అంటారు కదా! అది ఎక్కువగానే ఉందనమాట. ఒకవేళ మీకు బ్లౌజు ఆహ్, తడిపిన తర్వాత షింక్ అయిపోతే గనక చక్కగా స్టిచెస్ విప్పేసి మీకు ఎంత కావాలో అంతవరకు స్టిచెస్ వేసుకోవచ్చనమాట. మీకు ఆ డౌట్ ఉంటే గనక అంటే కాటన్‌వి తడిపిన తర్వాత షింక్ అయిపోతాయేమో అనే డౌట్ ఉంటే గనక మీరు మీ సైజ్ కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. పెద్ద లూజ్ అయితే గనక స్టిచెస్ వేసుకోవచ్చు కదా! సో, అదనమాట. ఇంకిక్కడ నేను పిల్లల కోసం రవ్వ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల సూజీ రవ్వ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అందులో 1 కప్పు షుగర్ ఏసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. మనం రవ్వ కేక్‌లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే గనక ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇంకా మీరు ఇందులో వెనిల్లా ఎసెన్స్ గానీ, యాలకులు గానీ ఇటువంటివి ఏమీ వేసుకోనవసరం లేదనమాట. మనకి కస్టర్డ్ పౌడర్ ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, అవి ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం పాలు, కొంచెం పెరుగు, అలాగే ఒక హాఫ్ కప్ నెయ్యి కూడా వేసుకోండి. సో, నెయ్యి వేసుకున్న తర్వాత మరొక్కసారి వీటన్నింటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసుకొని ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి. ఇందులో నేను పెరుగు వేశాను కదండీ! మీరు పెరుగు స్కిప్ చేసి అందులో ఒక 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకుంటే మంచిగా పొంగుతుంది. కేక్ కలర్ కూడా బావుంటుందండి. నేనైతే ఎగ్స్ వేయట్లేదు. ఎగ్‌లెస్ కేక్ అనమాట. నేను ఎక్కువగా కేక్‌లో ఎందుకో ఎగ్ వేయనండి. నాకెందుకో ఆ స్మెల్ నచ్చదనమాట. అందుకనే వేయను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మరొక్కసారి మంచిగా గ్రైండ్ చేసుకోండి. మనం ఎంత మంచిగా మిక్సీ పట్టుకుంటే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందనమాట. మనం ఇంకా సెపరేట్‌గా వేరే గిన్నెలో వేసి బీట్ చేసుకోనవసరం లేదు. ఇంకా కేక్ టిన్ కింద నేను బటర్ పేపర్ లేదండి నా దగ్గర. పిల్లల బుక్స్ ఉంటాయి గదా! ఆ బుక్స్‌లో పేపరు ఆహ్, కట్ చేసి సో, దానికి ఆయిల్ అప్లై చేసేసి కింద వేశాననమాట. ఈ కేక్ టిన్‌కి కూడా నేను ఆయిల్ అప్లై చేసేసి ఈ బ్యాటర్ మొత్తం అందులో వేసేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఒక ఆహ్, పాత్రలో అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే పెట్టానండి. అండ్ మీ దగ్గర కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి లాంటివి ఏమైనా ఉంటే గనక చక్కగా ప్రీ హీట్ చేసేసి అందులో పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకిక్కడ మామిడికాయ పులిహోర కదండీ ఈరోజు. అందుకని చాలా తొందరగానే ఆకలి వేసేసింది నాకు. 12:30 ఆ టైంకే. సో, లంచ్ అయితే చేసేసాను. ఇంక మన కేక్ కూడా రెడీ అయిపోయిందండి. సో, ఎంత వచ్చిందో కేక్ అయితే. ఈ సేమ్ క్వాంటిటీస్‌తో మీరొకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే విధంగా ఎగ్ వేయకపోయినా సరే మంచి కలరొచ్చింది.
చాలా ప్లఫీగా చాలా టేస్టీగా వచ్చిందండి కేక్ అయితే. నన్ను ఒకరిద్దరు అడుగుతూ ఉంటారు, లక్ష్మి గారు కేక్ రెసిపీస్ చేయొచ్చు కదా, కేక్ రెసిపీస్ షేర్ చేయండి, మీరు ఎక్కువగా కేక్ రెసిపీస్ చేయరు అని అంటూ ఉంటారు. ఇందులో మనం షుగర్ వేస్తాం కదండి, అలాగే మైదా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లలకి హెల్దీ కాదు అని ఎక్కువగా నేను కేక్ పిల్లలకి చేయనండి, చాలా తక్కువ చేసి పెడతాను. షుగర్ కాకుండా బెల్లంతో కూడా చేయొచ్చు, బట్ బెల్లంతో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ బెల్లం కంటే కూడా మనకి షుగర్ వేసుకుంటేనే కేక్ టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుందండి నాకు. సో ఇంకా ఎక్కువగా కేక్ రెసిపీస్ అయితే చేయను, మంత్లీ ఒకసారి పిల్లలు బాగా అడిగినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఈ రవ్వ కేక్ అయితే తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఆ కస్టర్డ్ ఫ్లేవర్తో. సో మంచిగా బేక్ అయిందనమాట కేక్ అయితే, చాలా చాలా బాగుందండి. ఓవెన్లో కూడా ఎంత బాగా వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంచిగా మంచి కలర్ వచ్చింది, అలాగే టేస్ట్ కూడా బాగుందనమాట. పిల్లలకి బయట నుంచి అంటే కేక్ అడిగితే కనుక బయట నుంచి తెచ్చి పెట్టేస్తూ ఉంటారు కదా చాలామంది, ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. అలాగే ఈ కేక్ బ్యాటర్లో మీరు మీ దగ్గర టూటీ ఫ్రూటీ అవైలబుల్ ఉంటే కనుక వేసుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు, అలాగే చాకో చిప్స్ ఇటువంటివి ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చండి. నేను డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి వేద్దామని అనుకున్నాను, కానీ మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు, అవన్నీ తీసి పక్కన పెడతారనమాట. సో అందుకని వేయలేదు. అలాగే ఈ కేక్ బ్యాటర్ని మీరు చిన్న చిన్న గ్లాసుల్లో చిన్న చిన్న కప్పుల్లో కూడా వేసి పెట్టుకోవచ్చండి. అంటే కప్ కేక్స్ లాగా చేస్తారు కదా చిన్న చిన్నగా, సో అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట, అలా కూడా మంచిగా వస్తాయి. కేక్ టిన్ అవైలబుల్ లేని వాళ్ళు చక్కగా చిన్న చిన్న గ్లాసుల్లో, టీ గ్లాసులు ఉంటాయి కదండి, వాటిలో వేసి పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ తినేసామండి, అంత టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది కేక్ అయితే, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మ్యాంగోస్ వస్తున్నాయి కదండి, సో మ్యాంగోతో కూడా ఒకసారి ఈ కేక్ రెసిపీ ట్రై చేస్తాను, ట్రై చేసి తప్పకుండా రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకిక్కడ మాకు ఆంధ్ర నుంచి బంగినపల్లి మామిడికాయలు అయితే వచ్చాయండి, మామిడికాయలు కాదు మామిడి పళ్ళు. సో ఆంధ్ర నుంచి ఎవరో వస్తుంటే అర్జున్ తెప్పించారండి. ఎంతైనా మన సైడ్ మామిడి పళ్ళు టేస్టే వేరు కదా, ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదండి, అంటే బాగోవులేండి, ఇక్కడ టేస్ట్ అంత బాగోవు, మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే అస్సలు ఉండవు. ఇక్కడ రసాలు దొరుకుతాయండి, అవి మాత్రం చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం, అవే ఎక్కువగా తెప్పించుకుంటూ ఉంటాను. ఇంకా మన సైడ్ ఈ బంగినపల్లికాయలు చాలా రుచిగా ఉంటాయి కదండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.